నమస్తే. మొత్తానికి మనమైతే ఏదైతే భువనగిరికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఆ యొక్క విద్యార్థుల్ని కొంతమందిని హైదరాబాద్కు తరలించారు. అదే క్రమంలో ప్రశాంత్ అనే పిల్లోన్ని హైదరాబాద్కు తరలించారు. రెయిన్బో హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఈరోజు గాంధీ హాస్పిటల్లో మనం ఉన్నాం. ఏదైతే డెడ్ బాడీని అయితే గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారో అసలు ఏం జరిగింది భువనగిరిలో, అసలు ఎందుకు ఈ ఈ యొక్క పరిణామం జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏమైందమ్మా? హాస్టల్కి వెళ్ళి వారం రోజుల కింద నేను నా పిల్లగాన్ని చూసి వచ్చిన సార్. నేను ఆ రోజు మంచిగానే ఉన్నాడు సార్. ఆ రోజు పండుగ రోజు రమ్మంటే నేను పండుగ రోజు రాను ఆయన 2 రోజులు అయితే మన ఇళ్ళ పండుగ ఉందని తీసుకొచ్చుకుంటానని చెప్పిన. నేను నా కొడుకు పండుగ కంటే ముందు టూర్కి తీసుకెళ్ళిరంట సార్ నా కొడుకుని. సరిదైంది మమ్మీ అని ఫోన్ చేసింది సార్. నా పిల్లగాడు ఫోన్ చేయంగా నేను చూపించుకో అని చెప్పిన సార్ నా కొడుకుని. ఎవరు పట్టించుకోలేదంట సార్ నా కొడుకుని. బాత్రూమ్ పెట్టిందంట, 2 రోజులు డార్మెంట్లో ఉంచి ఒక టాబ్లెట్ ఇచ్చిందంట, ఇంకో టాబ్లెట్ ఇచ్చి నా కొడుకును వంట పెట్టి వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేసినని చెప్పిందంట సార్ మేడము. బాత్రూంలో రక్తం అంతా పడిపోయిందంట సార్. పిల్లలందరూ చూసి ప్రశాంత్ రక్తం పడిపోయిందని చెప్తే మీరు మమ్మీ అలా డాడీకి చెప్తే మీ ఒళ్ళు వలగొడతాని చెప్పిందంట సార్ మేడము. ఆ మేడం చెప్పిందంట సార్. అందుకోసమే వాళ్ళు ఎవ్వరికి చెప్పలేదు సార్. మాకు నైట్ ఆ రోజు మీరాకిల్ హాస్పిటల్కి ఒక నా బాబుతో పాటు బాబు వచ్చిండు. ఆ బాబు చెప్పింది సార్ మాకు. ఆ బాబు చెప్తేనే మాకు తెలిసింది సార్. 2 రోజుల ముందు చూస్తాయి పండుకున్నంట. బాత్రూమ్ పోగానే మొత్తం రక్తం పోయిందంట సార్. అలా వండబెట్టి టాబ్లెట్లు ఇచ్చిందంట సార్. మాకు 3 రోజులకు ఫోన్ చేసి మీ ప్రశాంత్కు లూజ్ మోషన్స్ అయినాయి, మీ ప్రశాంత్ తీసుకుపో అని చెప్పారు సార్. లూజ్ మోషన్స్ ఎందుకైనా మేడం అంటే సార్ మామిడికాయ తిన్నాడంట, లూజ్ మోషన్స్ అయినాయి, తీసుకుపోతేనేమో తీసుకో, చూసిపోతేనేమో చూసిపో అన్నది సార్. నువ్వు ఎన్నడూ ఫోన్ చేయందని నాకు ఇయ్యాల ఫోన్ చేసినావని అడిగిన సార్. నేను అప్పుడే నేను ఇట్లుందనే చెప్పిన. అమ్మ మామిడికాయ ఎక్కడి నుంచో తెచ్చుకొని తినరంటే. ఎక్కడ మామిడి పండ్లు ఎక్కడ ఉంటాయి మేడం? ఆడ ఎట్లా పోయినాయి అసలు మామిడి పండ్లు? ఏమేమి ఉంటాయి సార్? ఒకటి దుకాణం ఉండదు, ఏది ఉండదు సార్. అసలు రెస్పాన్స్ అనేది ఏది లేదు సార్. ఒక్క మేడం వచ్చింది చూసింది లేదు, ఒక్కసారి వచ్చి చూసింది లేదు, డాక్టర్ సార్ వచ్చి కలిసింది లేదు, పేరెంట్స్ వచ్చి కలిసింది లేదు. ఇంతవరకు రెస్పాన్సే లేదు సార్ వాళ్ళది. నా పిల్లగాన్ని ఆగం చేసిరు సార్. అలా వారం రోజుల సంది నేను నా పిల్లగాని పక్కన ఉన్నా సార్. నేను ఇలా దాకాల నుంచి వెళ్ళంగానే వీళ్ళు దాచి పెట్టుకురు సార్ నా పిల్లగాన్ని. వీళ్ళ డ్యూటీలు పోతాయని నా కొడుకును దాచుకురు సార్. వీళ్ళు నా కడుపు కోత వీళ్ళకు ముడతారు సార్. ఏమైంది హాస్పిటల్కి వచ్చినాక? ఏమైంది? నైట్ ఏమో అయింది అంటున్నారు. నైట్ ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తుంటే మిమ్మల్ని కార్ దించారు అంటున్నారు. రాత్రి మేము నడి మధ్యలోకి రాగానే నన్ను మాడపరిచి మా మామయ్యని మొత్తం కార్ల నుంచి అంబులెన్స్ల నుంచి బయటికి నెట్టేసి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకొని స్పీడ్గా తీసుకొచ్చుకోరు సార్. ఎందుకు నెట్టేసారు మరి? డోర్ కొట్టిన మా వాళ్ళు ఎవ్వరు రాలేదు. మేమేమి ఉన్నాం మాకు తెలియదు ఇక్కడ అని మేము భువనగిరికి తీసుకెళ్దాం మా బాబుని అని. భువనగిరికి అంటే లేదని మేము డోర్లు అన్ని గుద్దినాము. గుద్దంగానే మమ్మల్ని బయటికి నెట్టేసి స్పీడ్గా తీసుకొని వచ్చారు సార్. ఇక్కడ నడిపట్నానికి నా కొడుకుని ఎక్కడ పెట్టిరో కూడా తెలియదు సార్. నా కొడుకుని ఇంతవరకు నా కొడుకు లేడు సార్. నా కొడుకు వారం రోజుల కింద నుంచి నేను ఈ రోజు రాత్రి నుంచి బయటికి వెళ్ళిన నా కొడుకు ఇంతవరకు దాకా నా కొడుకు కనిపించలేదు సార్. నా ఇంటికి పంపించిన నేనన్న గంటల ముందు చూసుకుంటున్నా నా బండు నేను కానీ మందు చేతిలో పెట్టి నా బండు ఓ బండు నా బండు తిరగరాని రాజ బండు నేను ఇన్ని రోజులు దాకా బండు నేను ప్రైవేట్ లో చదివించుకున్నా బండు ఓ బండు ఈ 2 రోజుల సంతి బండు నీ అన్నం లేదా నా ఇంట్లో బండు నా బండు. డబ్బులు కూడా అలానే ఉన్నాయా? ఈ హాస్టల్ వాళ్ళు ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. ఇలా చనిపోగానే అందరు కనిపిస్తారు సార్. వీళ్ళ డ్యూటీలు ఉంటాయని అందరూ కట్టుకురు సార్. నా పిల్లగాను అవుతారు వీళ్ళకు ముడతారా బండు నా బండు
వచ్చింది సార్. మాకు ఏది తెలియదు ఇక్కడ, అసలు తెలియదు సార్. ఏడూరు అంటే మేము బ్రిడ్జి కింద ఉన్నాం అంటున్నాం కానీ మాకు ఇక్కడ రాజ్యాలు తెలియదు సార్. మేము ఎన్నడూ రాలేదు. అయితే ఏడూరు మీరు అంటే మేము బ్రిడ్జి కింద ఉన్నాం అంటే ఏ బ్రిడ్జి కింద అని అంటే ఏ బ్రిడ్జిలు ఉన్నాయని అంటే ఏం చెప్పాలరా, మేము బ్రిడ్జి కిందగానే ఉన్నాం, పోయిర్రు ఆడనే దించిర్రు మమ్మల్ని అని అంటే, సరే మరి మిమ్మల్ని దించిరుగా ఏడూరు చెప్పు పిల్లర్ నెంబర్ అన్న గుర్తుపట్టాక నువ్వు గుర్తుపట్టా అని మా తమ్ముడు నాకు ఫోన్ చేసిండు. చేయగానే గోగి నెంబర్ అని చెప్పిన. 1362 నెంబర్ కాడు ఉన్నాం రా మేము ఆడ అప్పుడు అని అంటే, అప్పుడు మమ్మల్ని దోలాడుకుంటే 4 మనుషులు 2 కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని దోలాడుకొని తీసుకొని వచ్చి అదంతా రాజ్యం అంతా తిరిగినా ఈడికి వచ్చినా కానీ మీ మాకు మా డెడ్ బాడీ మాకు చూపిస్తారంటే మీకు తెలియదు. మాకు ఎక్కడనో ఎన్ని అని చెప్తాం మేము, ఎన్ని అని చెప్పాలా మేము. వీడికి 2-3 వచ్చినాయి అంబులెన్స్లు. ఏ అంబులెన్స్ అని మేము ఏం చెప్పాలని మమ్మల్ని గేట్ కాడ నుంచి అక్కడనే నెట్టేసిరు సార్. రానియలేదు మమ్మల్ని, రానియలేదు. అక్కడికి నుంచి అక్కడ వెళ్ళిపోయినాం. మేమేం చేయలేమమ్మా, మేము ఇప్పుడు రేపు పొద్దున రారి అన్నాడు. మేము పొద్దున కూడా ఎక్కడ దోలాడాలి సార్, అక్కడ దోలాడే ఇక్కడ వచ్చినాం సార్ అన్నా కానీ రాను వద్దు. రోడ్డు మీద వండుకున్నాం సార్ మేము రాత్రి 2 గంటల 3 గంటల రాత్రి సార్. అంత దౌర్జన్యం సార్ మేము. అన్న అసలు ఏం జరిగిందన్న? అన్న ఇది మనకు అబ్బాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. అబ్బాయి మాకు ఇంటిమేషన్ అనేది 12వ తారీఖు జ్వరం వచ్చేసింది అని చెప్పేసి, మోషన్స్ అవుతుందని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పటికి నేను హాస్పిటల్కి వెళ్లే సమయంలోనే బాబుకు మొత్తం కాళ్ళు చేతులు అనేది ఏమి పనిచేయట్లేదు. అప్పటికే ఫుడ్ పాయిజన్ అనేది హై రేంజ్ లో వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నారు. అంటే మీకు ఫస్ట్ అంటే మీకు ఫుడ్ పాయిజన్ కాగానే ఇంటిమేషన్ అనేది ఏమి ఇవ్వలేదు మన కళ్ళు. మనకు 12వ తారీఖు ఇచ్చారు. అది ఒకటి 12 గంటలకు ఇచ్చారు. భువనగిరి ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు. అక్కడ మనం వెళ్ళాము. అప్పుడు వెళ్లే స్టేజ్ లోకే అబ్బాయికి అనేది కాళ్ళు చేతులు అనేది ఏం పని చేయట్లేదు. అబ్బాయి మొత్తం మనసులో గుర్తుపట్టలేని స్థితిలో వెళ్ళిపోయాడు. మనం ఆల్రెడీ ఆ డాక్టర్ వచ్చిన ఉస్మానియా కన్నా లేకపోతే గాంధీ కన్నా తీసుకుని ప్రిపేర్ చేశారు. అప్పటికే 105 జ్వరం వచ్చింది. ఆ 105 జ్వరంలో అబ్బాయికి అనేది పిట్స్ వచ్చేసినాయి. హై రేంజ్ అయిపోయింది మొత్తం పాయిజన్ అనేది. 105 జ్వరంలో పిట్స్ వచ్చడం వల్ల అబ్బాయి మొత్తం అన్కాన్షియస్ అప్పటికే వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ ప్రిపేర్ చేశాడు. మిరాకిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇక్కడ దగ్గర ఉంటుంది, ఏమైనా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏమైనా చేద్దామని చెప్పేసి చెప్పారు. మేము ఆ మిరాకిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి అనేది అప్పటికే హార్ట్ బీట్ అనేది స్లో అయిపోయింది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు వెంటిలేషన్ ద్వారా అతనికి శ్వాస అందించారు. ఇంకా ఇక్కడ మా దగ్గర మెరుగైన వైద్య సాయం లేదని చెప్పేసి కొంత ఐ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు. మనము మన హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రెయిన్బో హాస్పిటల్లో చేర్పించాము. అక్కడ మిరాకిల్ హాస్పిటల్లో ఒక 2 days మేము చికిత్స. 2 days అక్కడ ఉన్నారన్న. ఆ ట్రీట్మెంట్ కు డబ్బులు ఎవరన్నా ఇచ్చారా? డబ్బులు ట్రీట్మెంట్ అనేది అక్కడ ఏమీ లేదు. అక్కడ మనమే పెట్టుకున్నాం. 1,50,000 దాకా మన ఖర్చు అయింది. అక్కడ ఒక ఎమ్మెల్యే సాబ్ వచ్చి తర్వాత ఇక్కడ ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చాడు. తర్వాత రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఒక 2 days చికిత్స అందించారు. అయినా కూడా ఏ రెస్పాన్స్ లేదు. అప్పటికే ఏం చెప్పారంటే బాడీలో మొత్తం పాయిజన్ అయిపోయింది, ఇది ఇన్ఫెక్షన్ అనేది రేంజ్ లో వెళ్ళిపోయింది, బాడీలో రక్తం మొత్తం కిడ్నీలు ఊపిరితిత్తులు మొత్తం మైండ్ దాకా వెళ్ళిపోయింది, మైండ్ మొత్తం డెడ్ అయిపోయింది, బతకడం ఛాయిస్ నమ్మకం తక్కువ అని చెప్పేసి చెప్పారు, డాక్టర్లు చెప్పారు. ఒక 2 days అక్కడ మన ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా కూడా స్పందన లేకపోయింది. దీని ద్వారా చాలా అన్కాన్షియస్ వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆర్ఐలో వచ్చారు కానీ ఏదైనా ప్రోత్సాహం మనకు అందించలేదు. దీనివల్ల గవర్నమెంట్ ఏమి రెస్పాండ్ కాలేదు. ఉన్నారు ఇప్పుడు ఒక దళితులు SC వెల్ఫేర్ రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతుంది ఇది, దీని గురించి ఎందుకు స్పందిస్తలేరు వీళ్ళు? అంటే వీళ్ళు దళితులకు న్యాయం ఇంకా గవర్నమెంట్లు మారినా కూడా మనకి చూపిద్దామనే శ్రద్ధ అనేది ఎవరికి లేకుండా పోయింది. ఎందుకు జరుగుతుంది? ఓన్లీ SC ST వెల్ఫేర్ స్కూల్లో ఎందుకు జరుగుతుంది, వేరే స్కూళ్ళలో ఎందుకు జరగలేదు? దీని గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అయ్యా ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజనరసింహ సార్ ఉన్నాడు, సీతక్క ఉన్నది, ఇలా దళితులే కదా, దళితులకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇన్ని రోజుల దాకా హాస్పిటల్ 5-6 రోజుల సంది ఉన్నారు కదా, ఎందుకు రాలేదు? ఎందుకు పరామర్శించడానికి కూడా ఎందుకు రాలేదు? అంటే దళితుల బిడ్డలు అంటే పవర్ రాగానే దళితులు అనేది వీళ్ళకి గుర్తుకు రావడం లేదు. ఒక దళితులకు జరగానే ఎందుకు రాజకీయ అహంకారంతో ఎందుకు సమస్యను అనేది అనగదొక్కాల్సిన ఎందుకు చూస్తారు? దీనికి డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చాము. అలాగే మాకు ప్రిపేర్ చేశారు సార్, మాట్లాడిన తర్వాత పంపిస్తామని చెప్పేసి మేము ఆర్డీఓ సార్ వచ్చాడు. ఆర్డీఓ సార్ వచ్చి రెస్పాండ్ కూడా ఏం కాలేదు మాకు. సరే మాట్లాడిన తర్వాత అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మేము మీకు బాడీని అప్పచెప్తామని చెప్పారు. అయినా మేము వచ్చాము. అది నైట్ లో మనకు ఏం చెప్పకుండా నైట్ 8:30 ఆ టైంలో అలా పూర్తిగా డెడ్ అయిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చారు. అప్పటికి ఏ రేంజ్ లో ఏ స్థితిలో మనం ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏమన్నారంటే డెడ్ బాడీ అయిపోయింది, గాంధీకి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఓ ప్రైవేట్ వెహికల్ పిలిచారు, వాళ్ళే పిలిచారు. ప్రైవేట్ వెహికల్ తీసుకొస్తున్న క్షణంలో సార్ మేము మాట్లాడిన తర్వాత మాకు ఛాయిస్ అయ్యండి, ఒక అవకాశం అండి మాట్లాడుకున్న తర్వాత అన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సరే మాట్లాడని చెప్పేసి హాస్పిటల్ బయటకు తీసుకొచ్చారు. హాస్పిటల్ బయటకు తీసుకొచ్చిన
తర్వాత మాట్లాడుతున్న క్రమంలో ఒక పోలీస్ వచ్చేసి మా దగ్గరనేమో బయట వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకో పోలీసు వాళ్ళు వచ్చి బండిని కొంచెం ముందు చేయండి, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఒక వెహికల్ వచ్చి ట్రాఫిక్ రాచకుండా ట్రాఫిక్ పోలీస్ వెహికల్ వచ్చి కొంచెం ముందు చెప్పి అట్లా బాడీని మాకు తెలియకుండా మాకు ఏ రెస్పాన్స్ లేకుండా తీసుకొని వచ్చారు. ఒక 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కన్న తల్లి అందులో కన్న తల్లిని వాళ్ళ తాతని వాళ్ళ అత్తమ్మని ఏం చేశారంటే ఆ ముసలోనికి కాలు చేతులు లేని పని కుంటుతాడు. ఒక తల్లిని బలవంతంగా అందులో నుంచి అంబులెన్స్ నుంచి బయటకు తోసేసి వాడిని ఇక్కడ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు అమ్మాయి కన్న తల్లిని మీరు ఆ రకంగా డెడ్ బాడీ తీసిన అంటే ఎందుకు ఏ రకంగా జరుగుతుంది? పోలీసులకి హక్కు ఓలిచ్చిరు. మీరు పోలీసులు అనేది ప్రజల పక్షాన పోటీ ప్రజల పక్షాన పనిచేస్తా అనుకుంటారా? మీరు గవర్నమెంట్ చేస్తా అనుకున్నారు. మీకు ఎందుకు కన్న తల్లిని నడి రోడ్డు మీద దిడిచిపోయిన పరిస్థితి ఇది. ఎందుకు ఓళ్ళు చెప్పారు? ఏ చట్టంలో ఉంది? అంబేద్కర్ రాసిన చట్టాలు అనేది కన్న తల్లికి ఎందుకు లేదు? కన్న తల్లిని బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది? కన్న తల్లి డెడ్ బాడీ ఇక్కడికి వచ్చిన మన దోలాడుకుంటూ అదే నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. వచ్చి ఇక్కడ వచ్చి అడిగితే కూడా ఏ రెస్పాండ్ కాలేదు. మనం పోతామని చూస్తాం ఆ బాడ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటామని కూడా రెస్పాండ్ కాలేదు మనకు. ఈ రేంజ్ లో చేస్తారు. ఇప్పుడు వచ్చి కూడా మార్నింగ్ వచ్చి ఎస్ఐ నాగరాజ్ అంట వచ్చి మనం ఏముంది ఈయన తీసుకొచ్చి ఓ అని చెప్పి బెదిరించుకుంటా చేయి చూపించుకుంటా లోపలికి పోయిన క్షణాలు మనకు కనిపిస్తుంది. పోలీసులు బెదిరిస్తున్నాడు. పోలీసు అని ఏం చేస్తున్నాడు అంటే ఈ రోజు పొద్దున కూడా నైట్ ఏమో వదిలేసి వచ్చారు, ఇప్పుడేమో వచ్చి తోసి ఒక కన్న తల్లిని ఒక దాంట్లో నుంచి అంబులెన్స్ నుంచి తోసి బయటకు తోవాల్సిన పరిస్థితి ఎందుకు జరుగుతుంది అంటే ఒక దళితులు అంటే అంత చులకన అయిపోయింది ప్రభుత్వానికి. ఎందుకు అయ్యా ఇప్పుడు మీరు ఉన్నారు కదా, దళితులే కదా ఉన్నారు, దీని గురించి మీరు ఎందుకు స్పందించడం లేదు? దీని గురించి అయితే ఓకే అన్న, మొత్తానికి ఇప్పుడు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 2 days తర్వాత ఇచ్చారు. బాబాయ్ కోమాలోకి వెళ్ళిపోయిన నడవలేని స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి అదొక పాయింట్. అదే విధంగా మేము వాళ్ళ సిక్ మాస్టర్ ఫోన్ చేస్తే మాది అవుట్ సోర్సింగ్, మీరు మాకు అడగాల్సిన అవసరం లేదు, ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అట్లా అంటున్నారు. వీళ్ళేమో రోడ్ల మీద వదిలేస్తున్నారు. డెడ్ బాడీని దోలాడుకోవాల్సిన పరిస్థితి. మీరు ఏమైతారన్నా? వాళ్ళ సొంత మామ. అదే మీ అక్క వాళ్ళ కొడుక? అక్క వాళ్ళ కొడుకు ప్రశాంత్. వీళ్ళ అక్క వాళ్ళ కొడుకు ప్రశాంత్. ఏదైతే 12వ తారీఖు నాడు వార్త బయటకు వచ్చింది, ఏ వార్త? ఏదైతే భువనగిరిలో ఫుడ్ పాయిజన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది అన్న విషయం బయటకు వచ్చింది. 12వ తారీఖు బయటకు వస్తే ఆ రోజు వెళ్ళే వరకు కాల్చేలు పడిపోయినాయంట. వాళ్ళే స్వయానా చెప్తున్నారు కాల్చేలు పడిపోయినాయి. అప్పటికే ఫుడ్ పాయిజన్ అనేది అంటే ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఆ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ మిరాకిల్ అనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే 1,50,000 అక్షరాలు ఖర్చు అయిందంట. మరి ఆ 1,50,000 ఖర్చుని ఎవరు భరించాలి? హాస్పిటల్ నుంచి మిరాకిల్ హాస్పిటల్ రాలేదు, మా స్వతహాగా మేము తీసుకెళ్ళాం మిరాకిల్ హాస్పిటల్. మిరాకిల్ హాస్పిటల్ కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు, మిరాకిల్ హాస్పిటల్ కూడా ఏ ఒక్కరు కూడా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మిరాకిల్ హాస్పిటల్ వరకు రాలేదు. ఓన్లీ ఏరియా హాస్పిటల్లో చూపించి అక్కడెక్కడైతే కోమలకి వెళ్ళిపోయిన అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మిరాకిల్ హాస్పిటల్కి ఏ ఒక్కరు రాలేదు. అంటే ఆల్రెడీ అక్కడ భువనగిరిలోనే కోమలకి వెళ్ళిపోయింది. అక్కడనే ఆల్రెడీ స్పీడ్స్ వచ్చి కోమలకి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత మిరాకిల్ హాస్పిటల్ నుంచి రెయిన్బోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఏదో కలవాలని కలిసిండు పోయిన తర్వాత పోలీసులు వచ్చిరంట. పోలీసులు వచ్చి ఒకరితో బయట మాట్లాడడం, ఇంకొకరు ఏమో వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారంట. ఆ గాంధీ హాస్పిటల్ కూడా ఈ కుటుంబ సభ్యులు ఆ రెయిన్బో హాస్పిటల్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చిన పరిస్థితులు. అదేవిధంగా కన్న తల్లిని అదే వ్యాన్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం వచ్చినాక వదిలిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితులు. ఎందుకు ఈ దౌర్జన్యం? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక డిప్యూటీ సీఎం కూడా దళితుడే కదా, స్పందించాలి కదా. ఏ రోజైనా ఫుడ్ పాయిజన్ అయింది అంటే కొన్ని అవకతవకలు చిన్న జరిగి ఫుడ్ పాయిజన్ అవుతుందేమో, కానీ ఎక్కడ కూడా విద్యార్థులు చనిపోలేదు. ఆల్రెడీ భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయారు, గతంలో సూర్యాపేటలో ఒక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ అయితే అతి ఘోరమైన పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అయినా కూడా అటు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కావచ్చు పోయినాక మాకప్ప చెప్పారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. తర్వాత ఎక్కడ పోయినా ఏమని ఎవ్వరు మళ్ళీ చూడలేదు. మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఎప్పుడైతే వచ్చిండో ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిరాళ్ళు చూసిరా. ఎమ్మెల్యే తోటి ఉంటాడా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్? రేవంత్ రెడ్డి అయితే క్లాస్మేట్. ఓకే అన్న, ఇది తర్వాత మాట్లాడదాం. మొత్తానికి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తలేరట, వీళ్ళు కూడా మధ్యలో వచ్చి మాట్లాడతారు. మెయిన్ ప్రశాంత్ విషయం ఏమైందనంటే అని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలిపెట్టి ఇంత దౌర్జన్యం జరుగుతుంటే నువ్వు ఏసీలో కూర్చొని ఏం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. నువ్వు ఏసీలో అర్ధరాత్రి 11 గంటలకు నిర్దాక్షిణ్యంగా దించిపోతారా? మీరు ఉండాలా, సిగ్గునే ఉండాలి కదా. ఏం చేస్తున్నావు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే? ఏం చేస్తున్నారు మంత్రులు?
ఒక్క మీడియా అంటే ఒక మీడియా రాలేదు ఆ రోజు. గతంలో ఏదైతే బట్టలు తీసుకున్న మీడియాలో ఇంతవరకు కూడా ఒక మీడియా వచ్చిన పరిస్థితులు లేవు. ఇంతవరకు కూడా ఆ వార్త వేసిన పరిస్థితులు లేకుండా పోయినాయి. అరే ఏ రోజన్నా ఇట్లా జరిగిందా? అరే ఒక విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. కనీసం విద్యాశాఖ మంత్రి నీకన్నా ఉండే, ముఖ్యమంత్రి కన్నా ఉండే, మంత్రులు సాంఘిక సంక్షేమం మొత్తం నీ దగ్గరనే పెట్టుకొని ఈరోజు ఈ పిల్లల పరిస్థితి ఏంది అసలు తెలంగాణలో? ఈ ప్రశాంత్ పరిస్థితి ఏంది అసలు? అలా ఈ హత్యలు అనేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకు జరుగుతున్నాయి? జరుగుతలేవు. అంటే ఇప్పుడు దళితులు అంటే అంత చులకన అయిపోయింది. ప్రభుత్వం మారినా కూడా వీళ్ళ తీరు అనేది ఏం మారట్లేదు. ఎందుకు జరుగుతుంది? ఇకపై జరగడానికి ఇంత ముందుకు భువనగిరిలో జరిగినప్పుడు ఏం తీసుకోరు? మనకి రెస్పాన్స్ కూడా మనకి ఏం ఇవ్వలేదు. అసలు అది ఎట్లా జరిగిందని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏమనంటే పేరెంట్స్ వచ్చారు, అదేదో బచ్చాలు తిన్నారు, దాని వల్ల అయిందని చెప్పి మన మీద మనకే తోసే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్. మళ్ళీ చూసిరా, పేరెంట్స్ వచ్చిరా, బచ్చాలు ఇస్తే అవి తిని ఒక్కరికి ఇస్తారా? ఒక్కరికి ఇస్తారు, అందరికైతే ఇయ్యరు కదా. ఇంకో విషయం ఏంటంటే మార్చర్ దగ్గర కూడా పోలీస్ వ్యవస్థ ఎస్ఐ ఎవరు ఆయన పేరు నాగరాజు అంట, ఏళ్ళు పెట్టి చూపించుకుంటూ బెదిరించుకుంటూ పోతున్నాడంట. ఆయన స్వయానే చెప్తున్నాడు కదా సాక్షి. ఏం చేస్తుంది మీ పోలీస్ వ్యవస్థ? ఇంతగానమా? ఇంత ఘోరంగా ఉంటుందా పరిస్థితులు? ప్రశాంత్ విషయంలోనైతే ఊరుకునేది లేదు. మేము ప్రశ్నిస్తాం. వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం తక్షణమే సమాధానం కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఏమైతారమ్మా మీరు పిల్లగానికి? నేను నాయనమ్మను. నువ్వు? నేను అమ్మమ్మని. ఎట్లా జరిగిందమ్మా ఇదంతా? మొదటి నుంచి చెప్పాలనా సార్? మొదటి నుంచి చెప్పు నువ్వు. మొదటి నుంచి నా బిడ్డ హాస్టల్లో దోలి వచ్చింది. 15 రోజులు 12 రోజులు ఏమవుతుంది. అమ్మారా అంటే నేను రాను బిడ్డ, నేను డాడీ వచ్చినాక వస్తా, మొన్ననే బస్సు దొరకలేదు, నేను ఆగమైనా, ఫస్ట్ అది రైల్వే స్టేషన్ కాడ ఆగమైనా, డాడీ వచ్చినాక వస్తా బిడ్డ అంటే సరే తీయమ్మ అన్నదంట. సరే తీయమ్మ అంటే వాళ్ళ అమ్మ పోలేదు. నాకు పండుగ నాడు రమ్మన్నాడంట. పండుగ నాడు నేను రాను బిడ్డ, నేను డాడీ వచ్చినాకనే వస్తా, నాకు బస్సు దొరకలేము, నేను పిచ్చుదాన్ని తిరిగినట్టు తిరిగిన బిడ్డ, నేను రానున్నదట. ఎవరు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ. డాడీ నేను కలిసి వస్తావు, నేను రాను బిడ్డ, నాకు బస్సు పడతలేదు, నేను పిచ్చుదాన్ని అయిపోతున్నా బిడ్డ అని చెప్పిందట. చెప్తే ఇక ఊకుండాట. ఊకుంటే మరి ఎన్నడు జ్వరం వచ్చిందో, ఎన్నడు మా సారు మాతోటికి వచ్చిన అబ్బాయి ప్రశాంత్కు 3 రోజులు జ్వరం వస్తే పేషెంట్ తోటి పిల్లలతోటి గోళీలు వేయించింది. ఏమైంది రానికి ఏం కాలేదు అని చెప్పింది అని చెప్పిండు. ఎవరు? ప్రశాంత్ దంటగాడు. అంటే ఇప్పుడు ఆయన ఏంది పిల్లలతోటి టాబ్లెట్ పిల్లలతోటి మేడం ప్రశాంత్ వస్తలేడు, జ్వరం వచ్చింది మేడం, లేస్తలేడు అంటే ఏమైంది రానికి అన్నదంట. అంటే లేస్తలేడు మేడం, ఎందుకో అన్నానికి కూడా వస్తలేడు అంటే ఏమో వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తా అన్నదంట. డాడీకి మమ్మీకి ఫోన్ చేస్తే మరి ఎన్నడు సీరియస్ అయ్యింది, వీళ్ళందరికి సీరియస్ అయ్యింది. ఒక రూమ్ లో వండబెట్టిర్రంట. ఒక రూమ్ లో వండబెట్టి మొత్తం సీరియస్ అయినాక ఫోన్ చేసిండు. వాళ్ళ డాడేమో కూలి పని చేసి రజాల పంట పోతాడు. నా బిడ్డ ఇంటికాడ ఉంటే పొదటిలో ఒక్కసారి బస్సు దొరుకుతుంది, మళ్ళీ పొద్దుకాంగ దొరుకుతుందట. నా కొడుకు ఫోన్ చేసిర్రు. నా కొడుకు ఫోన్ చేస్తే ఏడున్నవుతా మీరు నా కొడుకు సీరియస్ ఉందంట రా, దవాఖానలు వేసిర్రంట, దొడ్డికి ఆంతులు అవుతున్నాయట, నేను కొడుకు ఏం చేస్తారో అని ఏడ్చిందట. సౌటుపల్లి ఉంటాం. సౌటుపల్లి పని చేసేట అంటే నా కొడుకు ఉరికిండు. నా కొడుకు ఉరికే వరకు నోటి మాట లేదట, నోటి మాట లేదట, కళ్ళ చూపు లేదంట. ఇక కాళ్ళే పడితే ఇచ్చనే పోతున్నాయి, చేయిలు పోతున్నాయి అట, కాళ్ళు పిడిచి వచ్చిందంట. పిడిచి వచ్చి ఏమి మైండ్ పని చేస్తలేదట. నా పిల్లగాని ఇంత మట్టుకు ఎట్లా చేసిర్రు, ఏం చేసిర్రు మీరు, ఎట్లా నాకు చెప్తే మాకు సీరియస్ ఉందని చెప్పి పొద్దుటీలు చెప్పినా నేను వేసుకొచ్చుకుందు, నా పిల్లని తగ్గించుకుందు, మీకు న్యాయం ఎట్లా అవుతుందో అని నా కొడుకు అడిగిండట. అడిగితే ఇవాళ 12 గంటల సందే ఇట్లా అయిందని చెప్పిందట. 12 గంటల సంది ఇట్లా అయితే నా పిల్లగాడు ఇంత సీరియస్ ఎందుకు అవుతాడు, ఇప్పటిప్పుడు సీరియస్ ఎందుకు అవుతాడు అని నా కొడుకు అడిగిండట. నా కొడుకు అడిగితే లేదు 12 గంటల సందే అని ఆడు ఒట్టిగా ఇక తీసుకో, ఇది ఇక్కడ ఉస్మాన్ రాసిర్రంట. ఉస్మాన్ రాస్తే ఉస్మాన్ పోయే వరకు నా పిల్లగాడు ఆగం అవుతాడు, ఏమో కొంచెం చూపు లేదు, నోటి మాట లేదా అని అక్కడ దవాఖానలో జాయిన్ చేసిండు. మిరాకిలో జాయిన్ చేస్తే 3 రోజులు నాయన. 3 రోజులు ఉంటే దంటకున్న పిల్లగాడిని తీసుకొచ్చి రండ్లకే
ఆ పిల్లగాడు జ్వరం మంచిగా అయినాక ప్రశాంత్ జ్వరం వచ్చింది, రూమ్లో పడేసిండ్రు. రూమ్లో పడేసి గోళీలు పేషెంట్తో గోళీలు వేయించిండ్రు. లేవలే ప్రశాంత్, ఇక దొడ్డికి ఆంతులు అయినాయి ప్రశాంత్ అని ఆ పిల్లగాడు చెప్పిండు సార్. నాకు ఇక గింత మట్టుకే కనుక సారు నా కొడుకు నాగం చేసిర్రు, నా పిల్ల పరిస్థితి ఏం చెప్తారో చెప్పురు సారు. నా పిల్ల పరిస్థితి ఏమి చూపిస్తారో చూపించి నా పిల్లగా చనిపోయిండు. నిన్న చనిపోయినాక మేము అందరం ఆన్యం ఉన్నాం, మాట్లాడుతున్నాం ఏదన్నా నోటి కావాలని మాట్లాడుతుంటే మాట్లాడుకోరంటే ఎమ్మెల్యే వచ్చిండు. ఎమ్మెల్యే వస్తే ఇట్ట సంగతి ఇట్ట చేస్తాము, మీరు మాట్లాడుకొని బాడీని పంపిర్రంటే మేము భువనగిరికి పోవాలి మా బాడీ అని మేము మా పిల్లలు అన్నారు. అంటే ఎన్నైతే ఏముంది ఈయనే చెయ్యాలి అంటే కానిస్టేబుల్ ఏ పట్ల లంచం తిన్నాడో కానిస్టేబుల్ జబర్దస్త్ చేసి నా ముసలోని నా భర్తను ఆ పిల్లగాని తల్లిని పిల్లగాని మేనత్తను మేము 5గురం ఎక్కినాక ఏమైంది గొడవలు అవుతున్నాయి అని మేము ఇద్దరం దిగినాం. అందులో సంచులు ఉన్నాయి, మా గోళీలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, టిఫిన్లు ఉన్నాయి. అవి అట్టున్నాగానే సంటరకు వచ్చి నడికి వచ్చినాక ముసలోని నా కోడలి నా బిడ్డను రెట్టబట్టి గుంజేసి బాడీని తీసుకొని వచ్చిండు. అందరిని కాదించారు. పోలీసులు ఎంత జనం ఆయన కానిస్టేబుల్ ఎట్లా వచ్చారు ఆ నైట్ 10 మేము అది ఆటోలు కట్టుకొని వచ్చినాం. మరి ఇక్కడికి తీసుకొచ్చారు అని ఎవరు చెప్పారు మీకు? దోలాడుకుంటూ వస్తే అక్కడనే నిలబెట్టిరు కానీ ఇతలకు రానియలే. అగో ఆడ నిలబెట్టిర్రు, అది లోపలికి కూడా రానిస్తలేరు. లోపలికి రానియక అక్కడ నిలబెట్టిర్రు. అక్కడ నిలబెట్టి చూసినాము. ఆ రాత్రి ఉండమా అని అక్కడ పోయి రోడ్డు మీద పండుకున్నాం. ఈ రోడ్డు మీద పండుకొని పొద్దుగాల లేచి వచ్చినాం. నాయన నా కొడుకు ఎట్టుందన్నా ఒకటి 50,000 రూపాయలు పంపితే పర్సులో పెట్టి అన్నం పెట్టినా. సంచులు అక్కడనే ఉన్నాయి, పర్సు అన్ననే ఉంది. నా పిల్లలు గోళీలు ఆయనకు 2 తీర ఉంది, ఆయనకు ఆ గోళీలు ఉంది. ఆ గోళీలు నా కొడుకు మందులు బట్టలు టిఫిన్లు పశలది బ్యాగు అన్నీ నేను తెచ్చి దాచి పెట్టినా. అవి కూడా మమ్మల్ని చూడనియలే, మమ్మల్ని బయట పడేసిర్రు, తీసుకొని వచ్చిర్రు మాకు గాని రాకుండా. ఇంత దౌర్జన్యం అంత నా పిల్లగాన్ని నా పానం వెయ్యరు, మాకు ఏం న్యాయం వద్దు. నా పానం ఇస్తే మేము పోతాం, నా పానం ఇస్తే నేను వెళ్ళిపోతా. గాని నాకు పానం ఇవ్వకుంటే నా పిల్లలు ఏం పరిస్థితి ఎట్లా చేస్తారో చెయ్యరు కదా. ఒకటి ఎట్లా చేస్తారో ఏం న్యాయం చేస్తారో. నా కొడుకు ఎంతమందిని సాదును మమ్మల్ని, ఎంతమందిని సాదును, ఎంతమందిని కనుక్కును, ఎట్లా చేసును. మరి నా పిల్ల పరిస్థితి ఏం చేస్తారో చెయ్యాలో సారు. అందరూ మీకు అందరికి నమస్కారం. నా పిల్లలు ఏం చేస్తారో చెయ్యాలి. చూసారు కదా, మరి వాళ్ళ యొక్క షుగర్ పేషెంట్స్ ఉన్నారట, బీపీ పేషెంట్స్ ఉన్నారట, వాళ్ళ ఏంది బ్యాగులు లాక్కున్న పరిస్థితి అంట, వాళ్ళ డబ్బులు ఉన్నాయంట, నడి రోడ్డు మీద వదిలేసి వచ్చిన పరిస్థితి. ఒక పిల్లోడికి నా భర్త ముసలోడు ముఖాలు గుంజుతుందో ఇక చంపుకొని వచ్చిండట, ఎత్తేస్తురా అలా రోడ్డు మీద పడేసిండ్రట. ఇక బండి చంపుకొని అలా కనపడకుండా వెళ్ళి వచ్చిర్రంట. అది పరిస్థితి. గుంజి బయట గుంజేసి తీసుకొచ్చే అంత పరిస్థితి ఏంది? అసలు ఎటు పోతుంది ఈ సమాజం? ఎక్కడున్నాం మనము? పిల్లోడు వైపు చనిపోయిండు, వాళ్ళకి బాధలు ఉంటాయి, వాళ్ళతో తీసుకురావాల్సింది పోయి మధ్యలోకి వచ్చి మధ్యలో నడి రోడ్డు మీద, అది ఒక మధ్యరాత్రి 11, 10, 11 అంటే 12 అయిందమ్మా, 12 అంట. నా రాత్రి 12 గంటలకు నడి రోడ్డు మీదే మీరు వదిలిపెడతాను. కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. సిగ్గు, మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా ఆ పని చేస్తాడా? మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా ఆ పని చేస్తాడా? షుగర్ బీపీ పేషెంట్లు ఉన్నారట, వాళ్ళ సంచులు కూడా ఎక్కడున్నాయో కూడా తెలియదట, అందులో మనీ ఉన్నాయట. ఆయనకి ఆ పిల్లోనికి గత ఒక 2 రోజులు మిరాకిల్ హాస్పిటల్ ఉంటే 1,50,000 అయినాయట. ఏడ డబ్బులు అయితే అని మీ బొందకు మీ గవర్నమెంట్ వచ్చి మీరు సాయం చేయకపోయినా వాళ్ళ సొంత డబ్బులు తెచ్చుకున్నా కూడా అవి కూడా మీరు ఇవ్వని పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎటు పోతుంది? ఈ దళిత సమాజానికే ఇంత అన్యాయం ఎందుకు? ఆల్రెడీ 2 పిల్లలు చనిపోతే ఆయుష్ను కూడా రాకుండా బయటికి రాకుండా చూసిర్రు. ఏం జరుగుతుంది? ఏదైనా కుట్రకోణం జరుగుతుందా? మరి కుట్రకోణం జరగదు, ఏం జరగదు. మరి ఎందుకు విచారణ? 2 చనిపోయినప్పుడు విచారణ చేయలే. ఈరోజు ఎమ్మెల్యేతో వస్తారంట, దానికి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులు ఎమ్మెల్యేతో వచ్చి ఎమ్మెల్యేతో పోతారంట. ఎమ్మెల్యేకి ఆడ ఇబ్బంది అయింది.
మంచిగానే ఉన్నాడుగా, నిన్న మొన్న ఏదో ఇంగ్లీష్ మాట్లాడుకుంటా మంచిగానే ఉన్నాడుగా, ఏదో మాట్లాడుకుంటా. ఆయన ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమన్నా డాక్టరా? ఏం చేసిండు ఈరోజు? మీరు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతానికి పిల్లల కోసం ఉన్నారా? మీరు ఎమ్మెల్యే తొత్తులుగా ఎమ్మెల్యే చుట్టూ తిరగడానికి కోసం ఉన్నారా? మీరు కొంచెం మనం ఉండాలా? మాకు పంపిస్తే అయిపోగా. నీకు సాధారణ అధికారం లేకుంటే నా బాయ్ నాకు పంపిస్తే మేము చదువుకుంటాము. మేము కూలి పని చేసుకొని బతాం, మేము ఆకిలి ఉతికి బతాము. నేను కొంగు పట్టుకొని అడుకొచ్చి నా పిల్లలు చదువుకుందాం. మీకు సాధే అంత లేకపోతే మీ గవర్నమెంట్ కు వాళ్ళ బాబు వాళ్ళకి అప్పచెప్తే అయిపోతుంది కదా. అయిపోవుగా. ఇంత పరిస్థితి ఎందుకు చేసిండ్రు? ఎందుకు దాచిపెట్టిండ్రు? ఏమి అన్యాయం? నా బాలుని నాకు తెచ్చి 12 సంవత్సరాలు పసికి అందు 12 సంవత్సరాలు పాపం చిన్న పిల్లడు అన్యం పిల్లలు సిగ్గుంది అసలు. ఒక డాక్టర్లతో కాకుండా వాళ్ళు చెప్తున్నారు, ఒక డాక్టర్లతో కాకుండా పిల్లలతో టాబ్లెట్లు వేపిస్తారా మీరు? ఆ పిల్లోడు చెప్తున్నాడు, పక్కన్న పిల్లోడు ఏమని చెప్తుండమ్మా? ప్రశాంత్ 3 రోజులు అంది